ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు రొట్టె విరుచు కూడికకు మనం చేరి వస్తుండగా సంఘముగా మనము మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరచి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మన ఆరాధన అర్పిస్తూ ఉన్నాం. ప్రభు దినము, ఆరాధనా దినము లేక రొట్టె విరుచు కూడిక ఆదివారము అమూల్యమును నిర్దోషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునవలసి ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞానుసారంగా ఆదివారము సామాన్యముగా ప్రతి విశ్వాసి ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయనను హెచ్చించి ఘనపరిచి తండ్రికి ఆరాధన అర్పించ బద్ధులమై ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన తలంపులు, ఆయన గురించిన సంగతులు మాత్రమే మనము ముచ్చటించాలి, ధ్యానించాలి. ఆయన గురించిన విశేషాలు, ఆయన గురించిన ఔన్నత్యాన్ని, ఆయన మానవత్వము, ఆయన నిత్యత్వము, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు, ఆయన మహిమ, మరి ముఖ్యంగా ఆయన యొక్క శిలువ శ్రమలను మనము ధ్యానించాలి. తద్వారా మనము ప్రభువును మన కొరకు ఎంతగా శిలువలో శ్రమ అనుభవించాడో మనము ధ్యానించి ఆరాధన మన తండ్రికి అర్పిస్తూ ఉన్నాం. సహాయకరంగా కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 16, 21 నుంచి 25 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుకుందాం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకుని ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, నేడు అది బయట దొరకదు. అరణ్య యాత్రలో విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగము ఆకలి విషయమై సణిగారు. దేవుడు వారికి మన్నాను కురిపించాడు. ఉదయకాలమున, సాయంకాలమున పూరేళ్లు వారికి మరి అనుగ్రహించాడు. ఈ మన్నా పరలోకం నుంచి ఆకాశం నుండి పంపబడింది, లేక పంపబడింది, భూమి మీద పడింది. ఇది దేవదూతలు తినే ఆహారము. ఈ ఆహారము ఆకాశం నుండి మీ కొరకు కురిపించెదను అని అన్నాడు 4వ వచనంలో. వారి కొరకు ఆకాశం నుండి కురిపించాడు. ఈ యొక్క మన్నా అది దంచబడింది, విసరబడింది, కాల్చబడింది, తద్వారా వారికి ఆహారంగా మార్చబడింది. అది వారికి ఆహారము. ఆ 40 సంవత్సరాలు వారు చనిపోకుండా జీవించినట్టుగా దేవుడు వారికి అనుగ్రహించిన ఆహారము. అది ఎండవేడిమికి కరిగింది, అది కాల్చబడింది. అంత మాత్రమే కాదు, అది కంపు కొట్టలేదు, అది పురుగు పట్టలేదు. ఈ మన్నాలో మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రభు యొక్క అనుభవాలు ఈ మన్నాలో వివిధ రకాల అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ నేడు అది బయట దొరకదు అన్నాడు. బయట దొరకదు, బయట దొరకదు. ఈ మన్నా ఎక్కడ ఉంది? ఇశ్రాయేలీయుల యొక్క పాళెములో ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క గుడారములో, లేక ఇశ్రాయేలీయుల యొక్క పాళెములో అది కురిసింది, ఆకాశం నుంచి కురిపించబడింది. అనగా
20 లక్షల జనాంగము, లేక 6 లక్షల కాల్బలము, లేక 20 లక్షల జనాంగము, వారి ఉన్న పాళెములోనే వారికే అది పరిమితమైంది. అది వారు మాత్రమే అనుభవించగలరు, వారు మాత్రమే భుజించగలరు. ఈ మన్నా ఇశ్రాయేలీయులు మాత్రమే దాన్ని తినడానికి వారికి దేవుడు అనుగ్రహించాడు. ఇది బయట దొరికేది కాదు అన్నాడు. అది బయట దొరకదు అన్నాడు. ఆ గుడారములో మాత్రమే ఉన్నది. వారు దాచుకోవాలి, ఉదయం వరకు దాన్ని తినాలి, అది వారు దాచుకోవాలి. అది బయట నేడు దొరకదు అన్నాడు. అది ముందు రోజే కురిసింది, విశ్రాంతి దినమునకు ముందు రోజు కురిసింది. దాన్ని రాత్రి వారు ఉదయం వరకు ఉంచుకున్నారు. ఆ గుడారములో ఉంది అది, ఆ మన్నా. అది ఆ మన్నా వారికి మాత్రమే పరిమితమైంది. ఇది అన్యులకు పరిమితమైంది కాదు. మన్నా మన ప్రభువుకు సాదృశ్యంగా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, ఆ జీవాహారమైన మన్నా, లేక వారికి జీవాన్నిచ్చిన మన్నా, అది వారి పాళెములో, లేక ఇశ్రాయేలు యొక్క పాళెములోనే కురిసింది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ఇశ్రాయేలులకు పరిమితము కాదు, కానీ ఆయన వారిలో నుండి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆనాడు అరణ్యములో కురిసిన మన్నా అది ఇశ్రాయేలులకే పరిమితమైంది. ఆ ఇశ్రాయేలులు మాత్రమే దాన్ని తినవచ్చు, వారికే ఆయన కురిపించాడు. కానీ ప్రభువుని గురించి ఏమంటున్నాడు? వీరు ఇశ్రాయేలులు, క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు. క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ పరమమన్నా యూదులలో నుంచి పుట్టాడు. ఆయన వంశావళి, యూదుల నుంచి పుట్టిన వంశావళి మనం చూస్తున్నాం. వీరిలో పుట్టెను. ఈయనకు ప్రత్యేకత. ఈ పరమమన్నా సమస్త మానవ జాతికి నిత్య జీవాహారంగా ఉన్న మన్నా. ఈయన యూదులలో పుట్టాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్నాడు. మనకు శిశువు పుట్టెను. ఈయన వీరిలో పుట్టెను. యేసుక్రీస్తు యూదులలో పుట్టాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో, యోహాను సువార్త 4:2లో 4:22 నా మాట నమ్మము ప్రభు అంటున్నాడు ఆ సుఖారును గ్రామంలో ఉన్న సమరయ స్త్రీతో. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అన్నాడు. అవును, యేసుక్రీస్తునందు నిత్య జీవము, యేసుక్రీస్తు రక్షణ, యేసుక్రీస్తు ద్వారా రక్షణ, అది యూదులలో నుండియే కలుగుచున్నది. ఎలాగున? యూదులలో రక్షకుడు పుట్టాడు కాబట్టి రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఇది బయట దొరికేది కాదు. ఇతర అభిప్రాయాలలో, ఇతర గ్రంథాలలో ఈయన దొరికేవాడు కాడు. ఈయన యూదులలో, లేఖనములలో ఈయన ఉన్నవాడు. ఈయన లేఖన ప్రకారంగా ఈయన యూదులలో జన్మించాడు. ఈ మన్నా లేక ఆనాడు వారు కురిసిన మన్నా యూదులకు మాత్రమే అది పరిమితమైంది, యూదులకే చెందింది అది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యూదులలో నుండి వచ్చాడు. ఈయన బయట దొరకడు. ఎక్కడ వెతికినా దొరకడు. ఈయన యూదులలో, లేక ఆ లేఖనాలలో యూదా గోత్రములో ఆయన జన్మించాడు. ఆ జనాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు లేఖనం ప్రకారముగా.
మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనంలో మొదట మీ యొద్దకు పంపినన్నాడు. అంటే 3వ అధ్యాయము అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనంలో 25లో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకము వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను. మీ యొద్దకు పంపెను అని చెప్పాడు. పేతురు ప్రసంగం చేస్తున్నాడు ఆ దేవాలయము ఆ దగ్గర జరిగిన సంఘటనలో. మొదట మీ యొద్దకు పంపెను నీ సంతానమందు అనగా యేసుక్రీస్తునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అని చెప్తున్నాడు. భూలోకమంతటికి ఆశీర్వదించబడాలంటే మొదట మీ యొద్దకు పంపెను. ఆ మన్నా అరణ్యంలో వారికి కురిసింది. అది అక్షరార్థంగా అప్పటికి అది వారికి మాత్రమే పరిమితమైంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈయన నిత్య జీవార్థమైన మన్నా ప్రతి వాణిని అందరినీ ఆశీర్వదించడానికి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడడానికి నిత్య జీవము పొందడానికి రక్షణ పొందడానికి ఆయన మొదట మీ యొద్దకు పంపెను. రక్షణ యూదులలో నుండియే వచ్చును. ఆయన రక్షకుడు యూదులలో జన్మించాడు. ఆ మన్నా ఆనాడు వారికి మాత్రమే పరిమితము. కానీ ఈ పరలోకపు మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ ఆశీర్వాదకరమైన మన్నా, అందరికీ నిత్య జీవార్థమైన మన్నాగా మనం లేఖనాలు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 45వ వచనం చూద్దాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. నజరేయుడని యేసు, మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. లేఖనములలో ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యూదులలో నుండి వస్తాడని లేఖనములు ప్రవచించాయి. ఆ రక్షకుడు యూదుల్లో నుండి వస్తాడు. యూదా జనాంగంలో నుండి ఆయన వస్తాడు. అబ్రహాము గర్భముల నుండి ఆయన ఆ వంశంలో ఆయన వస్తాడు. లేఖనముల ప్రకారముగా ఆయన మోషే ప్రవక్తలు ఆయన గురించి వ్రాశారు. ఇదిగో రక్షకుడు పుట్టబోతున్నాడు. నా వంటి సేవకుని ఆయన లేపుతాడు అని మోషే ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మట్టుకు లేఖనములలో ఆయన మరుగయ్యున్న మన్నాగా ఉన్నాడు. లేఖనములో మరుగయ్యున్న మన్నా ఆ అరణ్యములో ఆ మన్నా గుడారములో ఉంది. అది లేక యూదులకే అది పరిమితమైంది. ఆ నిత్య జీవాన్నిచ్చే మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లేఖనములలో ఆయన ప్రవచించబడ్డాడు, లేఖనములో ప్రస్తావించబడ్డాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 39వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించున్నారు లేక పరిశోధించుడి. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అన్నాడు. లేఖనములలో మరుగై ఉన్నామన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు. వారు లేఖనములు, యూదా మత గ్రంథాలు వారు పరిశోధిస్తున్నారు. యూదా లేఖనాలు, ధర్మశాస్త్రం అంతటిని వారు పరిశోధిస్తున్నారు. అవి ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే లేఖనములలో ఆయన మర్మమయ్యున్న మన్నాగా, మరుగై ఉన్న మన్నాగా ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యూదుల్లో నుండి రక్షణ కలుగును లేక లేఖనంలోనే యేసుక్రీస్తును మనం కనుగొనగలం. అది బయట దొరికేది కాదు. వేరే ఇతర ఏ గ్రంథాలలో ఆయన కనిపించేవాడు కాడు, దొరికేవాడు కాడు. నిత్య జీవార్థమైన మన్నా, జీవాహారము కావాలంటే వారు తప్పనిసరిగా లేఖనముల వద్దకు రావాలి. పరిశుద్ధ లేఖనములు
వద్దకు వారు రావాలి. యూదులలో జన్మించిన యేసు క్రీస్తు వద్దకు రావాలి. లేఖనములలో చెప్పబడిన యేసు క్రీస్తు వద్దకు రావాలి అన్నట్టుగా ఆయన లేఖనములను మీరు పరిశోధిస్తున్నారు. ఆయనను అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి అన్నాడు. ఇది బయట దొరికేది కాదు. లూకాసు సువార్త 24:25లో ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులతో ప్రభు అంటున్నాడు కదా, ఆ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలంటిని నమ్మని మందబతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అని చూస్తున్నాం. లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన భావము వారికి తెలిపెను. ఇది బయట దొరికేది కాదు, బయట లభించేది కాదు. ఈ నిత్య జీవార్థమైన మన్నా లేఖనములు, పరిశుద్ధ లేఖనములు, 66 గ్రంథాలలో వ్రాయబడిన సారాంశము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇదైనా బయట దొరికేది వాడు కాడు. ఈ మన్నా, ఈ నిత్య జీవము, జీవాహారము కావాలంటే వారు మనం తప్పనిసరిగా లేఖనముల వద్దకు రావాలి, పరిశోధించాలి. అందులో ఆయన బయలుపరచబడ్డాడు. ఆయన మర్మంగా ఉన్నాడు, మరుగ్గా ఉన్నాడు. కానీ వాటిని మనం చదివినప్పుడు, లేక లోకులు చదివినప్పుడు ఆయన బయలుపరచబడతాడు. ఇది బయట దొరికేది కాదు అని చూస్తున్నాం. ఈ మన్నా అరణ్యములో కురిపించబడిన మన్నా, యూదుల కొరకు కురిపించబడిన మన్నా, ఇది యూదులకే పరిమితం. అన్యులకు అందుబాటులో లేదు. వారికి మాత్రమే దేవుడు ప్రత్యేకంగా ఆ ఏర్పాటు, ఆ అనుకూలత దయచేశాడు. కానీ ఈ పరమమన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు యూదులకును అన్యులకును అందరికిని, గ్రీసు దేశస్థులకును అందరికిని ఆయన అందుబాటులో ఉన్న పరమ మన్నాగా ఉన్నాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. లూకాసు సువార్తలో 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయము 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. ఈ రక్షకుడు అన్నాడు, రక్షకుడు అన్నాడు. అరణ్యములో కురిపించబడిన మన్నా అది యూదులకే పరిమితం. ఇట్ వాజ్ ఎక్స్క్లూజివ్. అది యూదులు మాత్రమే దానిని, ఆనాడు ఇశ్రాయేలు మాత్రమే దానిని భుజించడానికి, జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అన్యులకు అది అందులో ప్రవేశం లేదు, అన్యులకు అది అందుబాటులో లేదు. కానీ ఈ పరమ మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని చూస్తున్నాం. ఈ మన్నా లేఖనములలో దాచబడి ఉన్న మన్నా, మరుగై ఉన్న మన్నా, దాగి ఉన్న మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలందరికీ ఆయన సంతోషకరమైన వాడు, సంతోషకరమైన వర్తమానము కలిగించే రక్షకుడుగా ఆయన ప్రకటించబడ్డాడు దూత చేత. అలాగే లూకాసు సువార్త 2వ అధ్యాయము 29-32 కలిసి ఉన్నాయి. లూకా 2:29-32 కలిసి ఉన్నాయి. నాథా, సుమయ్య అంటున్నాడు శిష్యుని ఎత్తుకొని, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. ఆనాడు ఆ మన్నా గుడారములలో మాత్రమే ఉంది, గుడారములలో ఉంది. ఆ రాత్రి గుడారములలో ఉంది. అది ఇశ్రాయేలు మధ్య మాత్రమే ఉంది. కానీ ఈ మన్నా ఎవరు? సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన మన్నా. అన్యులకు యూదులకు, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు ఇద్దరికీ
ఆయన రక్షణ సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని అని చూస్తున్నాం. అక్షరార్థమైన మన్నా అరణ్యంలో కురిపించబడిన మన్నా యూదులకు పరిమితమైంది, కానీ వారికి మాత్రమే ఆ 40 సంవత్సరంలో అరణ్య యాత్రలో వారి ప్రాణాన్ని కాపాడడానికి వారికి ఆహారంగా జీవము ఇచ్చినట్లుగా ఇచ్చినదిగా మనం చూస్తున్నాం. కానీ ఈ పరలోకపు మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు సకల ప్రజల ఎదుట ఆయన సిద్ధపరచిన మన్నా, ఆ లేఖనములలో మరుగైన మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ లేఖనానుసారంగా యూదులలో ఆయన జన్మించాడు. దావీదు పట్టణమందు జన్మించాడు, యూదులలో జన్మించాడు, యూదులలో నుండి రక్షణ కలుగునని మనం చూస్తున్నాం. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మన పరమ మన్నా, నిత్య జీవార్థమైన మన్నాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి కొరింథీ పత్రికలో ఈ లేఖనముల ప్రకారముగా లేఖనములలో చెప్పబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు లేఖనములో మరుగై ఉన్నవాడు, ఆయన బయలుపరచబడ్డాడు. హి వాజ్ రివీల్డ్. లూకా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ 15:3 మనం చూస్తాం కదా. మొదటి కొరింథీ 15:3 మీ మరియు 1:3 నాకు ఇయ్యబడిన, లేక 2వ వచనం కూడా, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అన్నాడు. లేపబడెను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నాడు. ఇది లేఖనముల ప్రకారము. అవును, అది బయట దొరికేది కాదు. మన ప్రభు బయట దొరికేవాడు కాడు. బయట అనగా ఇతర గ్రంథాలలో, ఇతర అభిప్రాయాలలో, ఇతర ఆలోచనలలో ఆయన దొరికేవాడు కాడు. వారు ఎంత వెదికినా, లేఖనాలకు వేరుగా మనుషుడు ఎంతగా వెదికినా, ఎక్కడెక్కడ వెదికినా ఈయన దొరికేవాడు కాడు. ఈయన దొరకడు. ఈ విమోచకుడు దొరకడు. ఈ మన్నా దొరకదు. అది లేఖనములలోనే ఆయన ఉన్నాడు. అందుకన్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును అంటున్నాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసుక్రీస్తు యొక్క జననము, శిలువ మరణము, పునరుద్ధానము అది లేఖనముల ప్రకారముగా జరిగింది. ఈయన యందు మనకు రక్షణ, ఈయన యందే నిత్య జీవము, ఈయన యందే మోక్ష భాగ్యము, పాప క్షమాపణ, ఈయన నామమున పాప క్షమాపణ ప్రకటింపబడును అని మనం చూస్తున్నాం లూకా సువార్తలో. ఈయన లేఖనములలో ఉన్నవాడు, లేఖనములో మరుగ్గా ఉన్నవాడు, దాగి ఉన్నవాడు. ఈయన బయలుపరచబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. నూతన నిబంధనలో ప్రవక్తలు ఆయన గురించి ప్రకటించారు. ఆయన మర్మంగా ఉన్న ఆయనను లోకానికి ప్రకటించారు. కానీ ఆ మర్మముగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఆయన ప్రకటించబడ్డాడు, వెల్లడి చేయబడ్డాడు. హి వాజ్ రివీల్డ్. ఆయన పాత నిబంధనలో ఆయన మరుగ్గా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఆయన ప్రచురించబడ్డాడు, ప్రకటించబడ్డాడు. యేసుక్రీస్తు పరలోకపు మన్నాగా మనం చూస్తున్నాం. ఈయన బయట దొరకడు. ఈయన లేఖనములలోనే ఉన్నవాడు, గుప్తమై ఉన్నవాడు, మర్మమై ఉన్నవాడు, దాగి ఉన్నవాడు. ఇప్పుడైతే నూతన నిబంధనలో ఆయన మనకు బయలుపరచబడ్డాడు. అరణ్యంలో వారు మన్నాను భుజించిరి, లేక మన్నా వారికి అందుబాటులో వచ్చింది. మన్నా ద్వారా వారు జీవించారు. ఆ 40 సంవత్సరాలు చావకుండా వారు జీవించారు. అది వారికి మాత్రమే పరిమితమైంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకపు మన్నా, ఈయన అందరికీ, అన్యులకు అందుబాటులో ఉన్నాడు, యూదులకు అందుబాటులో ఉన్నాడు, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు. సకల ప్రజల ఎదుట అందరికీ సిద్ధపరిచిన మన్నా, రక్షణ లేక మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమయ్యాడు?
లేఖనముల ప్రకారము ఆయన మన నిమిత్తమై శిలువ మరణము పొందాడు. యెషయా గ్రంథము 53లో చూస్తాం కదా, మన అతిక్రమణ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మనమందరం మన నిమిత్తమై మనందరి దోషమును యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అన్నాడు. ఈ మన్నా లేఖనముల ప్రకారంగా మన కొరకు శ్రమ అనుభవించాడు. వారికి నిత్య జీవాహారంగా కావడానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ మన్నా విసరబడి దంచబడింది, రోట దంచబడింది, రోకట విసరబడింది, కాల్చబడింది అన్నట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన అతిక్రమక్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మనందరి దోషమును ఆయన అతని మీద మోపబడింది, భరించాడు. మన నిమిత్తమై ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన విశ్వాసము, ఆయన తిరిగి లేచాడు. విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. మనము నిత్య జీవార్థమై లేఖనములను పరిశోధించగలక, లేఖనములో ఆయనను కనుగొనగా పశ్చాత్తాపడి ఆ లేఖనములో మరుగైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచగా మనకు నిత్య జీవం దొరికింది. బయట ఎక్కడా దొరకలేదు. ఎందెందుకు వెతికినా, ఎక్కడ వెతికినా ఆయన దొరికేవాడు కాడు. ఎక్కడ ఆయన కనుగొనలేము. అది బయట దొరకదు. గుడారములోనే, లేఖనములోనే, యూదుల నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు లేఖనములలో మరుగ్గా ఉన్నవాడు. ఆయన ద్వారానే మానవ జాతికి మారు మనసు, పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. ఇందును బట్టి ఆయనే ఆ పరలోకపు మన్నా, ఆ మరుగయున్న మన్నా అందరి కొరకై లేఖనముల ప్రకారము ఆయన మన నిమిత్తము సమాధి చేయబడను, మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖన ప్రకారము తిరిగి లేచాడు. లేఖనం ప్రకారంగానే శ్రమ పెట్టబడ్డాడు, గాయాలు పొందాడు, నిలగొట్టబడ్డాడు, దోషాలు భరించాడు. ఆయన లేఖనములలో మరుగై ఉన్నవాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనకు నిత్య జీవార్థమైన మన్నాగా మారాడు. ఆయన యూదులకు మాత్రమే కాదు కానీ అన్యులందరికీ, సకల ప్రజలకు ఆయన రక్షణకరముగా ఉన్నాడు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణగా సుమియను ఆయనకు చెప్తున్నాడు. అవును, ఆయన బయట దొరకడు, లేఖనములలోని మాత్రమే ఆయన మనకు దొరుకువాడుగా ఉన్నాడు. ఉదయకాలం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ మన్నాను మాత్రమే వారు భుజించాలి. ఆ మన్నాను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ మన్నాను వారు దాచిపెట్టుకోవాలి. రాత్రి ఉదయం తినాలి. అది బయట దొరికేది కాదు. ఆ మన్నానే వారికి జీవము, ఆ మన్నానే వారికి ప్రాణప్రాప్తి ఇచ్చింది, రక్షణ ఇచ్చింది. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు లేఖనములో మరుగ్గా ఉన్నవాడు, లేఖనములలో దాచబడినవాడు, ఆయన బయలుపరచబడి శిలువ మరణం మన కొరకై అనుభవించి, శ్రమ అనుభవించి, మన పాపాలు భరించి, మన నిమిత్తమే సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్మిన మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. ఆయన మనకు నిత్య జీవార్థమైన ఆహారంగా ఆయన ఉన్నాడు. ఆయన బయట దొరుకువాడు కాడు, కానీ ఆయన లేఖనములలో మర్మమై ఉన్న మన్నాగా మన జ్ఞాపకం చేసుకుని ఆ మన్నాను మన కొరకు లోకానికి పంపించి మన నిమిత్తమై కరిగిపోయి, మన నిమిత్తమై కాల్చబడి, విసరబడి, దంచబడి, కాల్చబడిన ఆ పరలోకపు మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయన మృతి పొంది లేచెను. ఆయన పరలోకములో ఉన్నాడు. ఆ అక్షరార్థమైన మన్నా భూలోకములోనే ఉండింది. కానీ ఈ మన్నా భూలోకములకి వచ్చాడు, కరిగిపోయాడు, విసరబడ్డాడు, దంచబడ్డాడు, కాల్చబడ్డాడు. మనకు నిత్య జీవార్థమైన ఆహారంగా విశ్వసించిన వారికి ఆయన ఉన్నాడు. ఇప్పుడు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. లేఖనం ప్రకారముగా లేఖనంలో మరుగై ఉన్న ఆ మన్నాగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకం చేసుకుని, ఆయన మన కొరకై పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు ఆయన పొందిన మహిమను జ్ఞాపకం చేసుకుని, మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.